బాలనటిగా చిత్రరంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగిన వాళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరున్నారు. వారిలో సరిదే వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి పేరుని ప్రముఖంగా పేర్కొనాలి. 7 ఏళ్ల వయసులో బాలయోగిని చిత్రంతో బాలనటిగా పరిచయమైన వరలక్ష్మి తన పాటతో నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా ప్రారంభ దశలో హీరోయిన్లుగా నటించిన వారంతా సంగీతంలో ప్రవేశం ఉన్నవారే. పాడగలిగిన సామర్థ్యం ఉన్నవారికే సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. శ్రావ్యమైన స్వరం, అసాధారణ సంగీత ప్రతిభ కలిగి ఉండటం ఎస్ వరలక్ష్మికి వరంగా మారిందని చెప్పాలి. దానికి తోడు చక్కని రూపం, నటనా సామర్థ్యం కలిగి ఉండడంతో బంగారానికి తావి అబ్బినట్లుగా అయింది. మంచి గాయనిగానే కాకుండా అద్భుత నటిగా కూడా ఆమె రాణించారు. ఆమె పాటలు విన్న ప్రతి ఒక్కరూ స్వరలక్ష్మి అనో సుస్వరలక్ష్మి అనో అభినందించేవారు. ఆవిడ సినీ జీవిత విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో 1926 ఆగస్టు 13న పుట్టారు వరలక్ష్మి. ఆమె తండ్రి సరిదే నీలాచలం నాయుడికి ఆడపిల్లలంటే ఇష్టం లేదు. కానీ ఆయన అభిమతానికి విరుద్ధంగా 5 ఆడపిల్లలు పుట్టారు. చేసేదేమీ లేక తన కోపాన్ని ఆ పసిపిల్లల మీద చూపించేవారు. ముఖ్యంగా వరలక్ష్మి అంటే ఆయనకు విపరీతమైన కోపం. ఆమె ఎదురు పడితే భోజనం కూడా చేసేవారు కాదట. అందుకే తండ్రి ఇంటికి వచ్చే సమయానికి వరలక్ష్మి ఎక్కడొక్కడ దాక్కునేది. చాలా రోజులు ఇలాగే జరగడంతో ఆమె పెద్దమ్మ 5వ ఏట వరలక్ష్మిని పెంచుకుంటానని చెప్పి తనతో కర్నూలు తీసుకువెళ్లారు. వరలక్ష్మి భావి జీవితానికి అక్కడే పునాది పడింది. ఆమె పెదనాన్న రంగయ్య నాయుడికి సంగీత వాయిద్యాల షాపు ఉండేది. సంగీతం పట్ల చిన్నారి వరలక్ష్మికి ఉన్న ఆసక్తి గమనించి ప్రోత్సహించేవారాయన. వరలక్ష్మి పట్టుదలతో సాధన చేసి వర్ణాలు, కృతులతో పాటు ఆ రోజుల్లో పాపులర్ అయిన గ్రామ్ఫోన్ పాటలు కూడా నేర్చుకున్నది. ఆ పాటలను ఆమె శ్రావ్యంగా పాడుతుంటే రంగయ్య నాయుడు మురిసిపోయేవారు. ఒకసారి ఏదో పని మీద కర్నూలు వెళ్ళారు గూడవల్లి రామబ్రహ్మం. రంగయ్య నాయుడు షాపుకు యథాలాపంగా వెళ్ళారు. ఆయన ఎవరో తెలుసుకున్న రంగయ్య నాయుడు వరలక్ష్మితో ఒక పాట పాడి వినిపించారు. ఆ పాట విని ముచ్చటపడిన రామబ్రహ్మం వరలక్ష్మికి సినిమాల్లో అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. అలా 1937లో వచ్చిన బాలయోగిని చిత్రం తొలిసారిగా నటించింది వరలక్ష్మి. బాలయోగిని చిత్రం హిట్ కాలేదు. అయినా రంగయ్య నాయుడు తన ప్రయత్నాలు కొనసాగించారు. 1938లో వచ్చిన తమిళ చిత్రం సేవా సదన్లో, 1939లో వచ్చిన హిందీ చిత్రం ప్రేమ్ సాగర్లోనూ నటించింది ఎస్ వరలక్ష్మి. ప్రేమ్ సాగర్లో ఆమెది మగపిల్లాడి వేషం. 1939లో వచ్చిన రైతు బిడ్డలో సూరిబాబు కూతురి వేషం ఇచ్చారు రామబ్రహ్మం. ఆ తర్వాత ఆయనే ఇల్లాలు చిత్రంలో కాంచనమాల చిన్నప్పటి వేషం ఇచ్చారు. ఆ తర్వాత కూడా వరలక్ష్మిని ఆయన వదిలిపెట్టలేదు. 1941లో వచ్చిన అపవాదు చిత్రంలో వేషం ఇచ్చారు. అప్పుడు అటు ఇటు కాని వయసు వరలక్ష్మిది. చైల్డ్ ఆర్టిస్ట్గా నటించలేదు. అలాగని హీరోయిన్ పాత్రకు వయసు సరిపోదు. అందుకే 3 ఏళ్ల పాటు నటనకు దూరం అయ్యారు. అయితే పాటలు పాడడం మాత్రం మానలేదు. ఎస్ రాజేశ్వరరావుతో కలిసి కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడారు. ఆనందమే లేదా లోకమున అంటూ వీరిద్దరూ పాడిన పాట ఆ రోజుల్లో బాగా పాపులర్. జమినీ వారి బాలనాగమ్మ చిత్రానికి పోటీగా ఎస్విఎస్ రామారావు శాంత బాలనాగమ్మ చిత్రం తీశారు.
ఇందులో ఎస్ రాజేశ్వరరావుకు జంటగా నటించి ఓ పాట కూడా పాడారు ఎస్ వరలక్ష్మి. బాలనటిగా వరలక్ష్మిని ఎంతో ప్రోత్సహించిన గూడవల్లి రామబ్రహ్మం హీరోయిన్గా కూడా ఆమెని ఎంకరేజ్ చేశారు. వరలక్ష్మి మంచి గాయని అని అందరితో చెబుతుండేవారు. అక్కినేని హీరోగా నిర్మించిన మాయాలోకం చిత్రంతో వరలక్ష్మిని ఆయన హీరోయిన్గా పరిచయం చేశారు. సంగీత దర్శకుడు గాలిపెంచెల నరసింహారావుతో వరలక్ష్మికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఆయన నిర్మించిన పల్నాటి యుద్ధం చిత్రంలో మగువ మాంచాలగా ఎస్ వరలక్ష్మి నటించారు. ఆ పాత్ర చాలా చిన్నదని పల్నాటి యుద్ధం తరువాత మగువ మాంచాల పేరుతో వరలక్ష్మి హీరోయిన్గా సినిమా తీయాలని రామబ్రహ్మం అనుకున్నారు. కానీ పల్నాటి యుద్ధం పూర్తి కాకుండానే ఆయన మరణించారు. ఎస్ వరలక్ష్మి ప్రతిభను విన్న దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య బాలరాజు చిత్రంలో హీరోయిన్గా తీసుకున్నారు. ఇందులో అక్కినేని హీరో. బాలరాజు సంచలన విజయం సాధించింది. మధ్యలో కొన్ని తమిళ చిత్రాల్లో వరలక్ష్మి నటించిన బాలరాజు చిత్రంతో హీరోయిన్గా ఆమె సుస్థిర స్థానాన్ని పొందారు. మాయాలోకం, పల్నాటి యుద్ధం, బాలరాజు చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో అక్కినేని వరలక్ష్మి హిట్ పెయిర్ అనే పేరు పొందారు. బాలరాజు చిత్రంతో వరలక్ష్మికి స్టార్డమ్ వచ్చింది. ఆమె పాటల కోసం పల్లెల నుంచి బాలరాజు స్పెషల్ అంటూ జనం ఎడ్లబళ్ళు కట్టుకుని వచ్చేవారు. జమున, కృష్ణకుమారి వంటి వారు సినీ రంగం వైపు మొగ్గు చూపడానికి బాలరాజు చిత్రం, అందులో హీరోయిన్ వరలక్ష్మి ఒక కారణం అని చెప్పవచ్చు. అక్కినేని వరలక్ష్మి పెళ్లి చేసుకుంటారని వదంతులు ఆ రోజుల్లోనే వ్యాపించాయి. అన్నపూర్ణతో అక్కినేని వివాహం జరగడంతో ఇదంతా ఒట్టిదే అని తేలిపోయింది. మరో విశేషం ఏమిటంటే ఈ పెళ్లిలో ఎస్ వరలక్ష్మి పాటలు పాడడం. సౌదామిని, వాలి సుగ్రీవ, టింగురంగ, కోడరికం, సతీ సక్కుబాయ్, శ్రీకృష్ణార్జున యుద్ధం, మహామంత్రి తిమ్మరసు తదితర చిత్రాల్లో ఎస్ వరలక్ష్మి హీరోయిన్గా నటించారు. హీరోయిన్గా ఆమె చివరి చిత్రం సత్య హరిశ్చంద్ర. నిర్మాతగా మారి వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్పై అక్కినేని హీరోగా సతీ సావిత్రి చిత్రాన్ని నిర్మించారు. 1959లో వీరభాస్కరుడు చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తరువాత అక్క, వదిన, గయ్యాళి అత్త పాత్రలను పలు చిత్రాల్లో పోషించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన నటించిన ఆమె వారికి వదినగా, అమ్మగా నటించడం గమనార్హం. కృష్ణ, శోభన్ బాబు చిత్రాల్లోనే కాకుండా వారి తర్వాతి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో కూడా నటించడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో వరలక్ష్మి నటించారు. ఆమె చివరి చిత్రం బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య. తమిళ గీత రచయిత కన్నదాసన్ సోదరుడు, శారదా స్టూడియో అధినేత ఏఎల్ శ్రీనివాసన్తో 1952లో వరలక్ష్మి వివాహం జరిగింది. శ్రీనివాసన్కు అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. వరలక్ష్మికి ఒక పాప, బాబు ఉన్నారు. వరలక్ష్మి ఎక్కువగా ఎవరిని కలిసేవారు కాదు, ఎక్కడికి వెళ్ళేవారు కాదు, సినిమా ఫంక్షన్స్ కూడా హాజరయ్యేవారు కాదు. మద్రాస్ మహాలింగపురంలో పెద్ద మేడలో ఉండేవారు. భర్త శ్రీనివాసన్ బ్రతికి ఉన్నంతకాలం ఆవిడకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన మరణించిన తర్వాత ఆస్తి పంపకాల విషయంలో గొడవలు మొదలయ్యాయి. తను ఆయన భార్యనే కనుక శ్రీనివాసన్ ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ 1983లో కోర్టుకు వెళ్లారు ఎస్ వరలక్ష్మి. శ్రీనివాసన్, వరలక్ష్మి కలిసి కాపురం చేసినప్పటికీ చట్టబద్ధంగా వారిద్దరికీ పెళ్లి కాలేదు కనుక ఆస్తిలో వాటా ఇవ్వనక్కర్లేదని శ్రీనివాసన్ మొదటి భార్య వాదించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించి హిందూ వివాహ చట్టం ప్రకారం వారి పెళ్లి చెల్లదని తీర్పు ఇచ్చింది. దాంతో చాలా ఆస్తిని ఎస్ వరలక్ష్మి కోల్పోయారు.
చివరి రోజుల్లో ఇంటికే పరిమితమైన వరలక్ష్మి 2009 సెప్టెంబర్ 22న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.